గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అందరికీ నా నమస్కారాలు. ఇవాళ మనం హిందీ స్పోకెన్ క్లాస్లో 4th డేలో ఉన్నాం. 4th డే మీన్స్ వాట్? ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోయి. ఫస్ట్ క్లాసెస్లో మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి ముందు వాళ్ళకి. సెకండ్ క్లాసెస్ is based on that relations. How many relations is there? The maximum, which one is maximum you have to use in that? Mother, father, mummy, daddy, తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క, వాళ్ళని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు హిందీలో, దాన్ని మనం నేర్చుకున్నాం. అండ్ థర్డ్ డే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ లిస్ట్ ఆఫ్ డేస్. మూడో రోజు మనం వారాల్ని హిందీలో ఎలా పలుకుతాము, దాన్ని ఎలాగా వాడకం భాషలో తీసుకుని వస్తాం, దాని గురించి మనం డిస్కస్ చేసాం. నా టుడే ఇస్ ద వెరీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హిందీ స్పోకన్. నంబర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. నంబర్స్, ఇట్ ఈస్ నాట్ ఏ జస్ట్ వెరీ స్మాల్ థింగ్. లైఫ్లో మనం వాడకం భాషలో మ్యాక్సిమం నంబర్స్ని యూజ్ చేస్తాం. కూరగాయలు కొన్నప్పుడైనా, ఏదైనా సామాన్ కొన్నప్పుడైనా, when we have to give to that sum of currency to that someone, మనం డబ్బులు ఇస్తామంటే ఫస్ట్ కౌంట్ చేస్తాం. సో కౌంట్ చేస్తున్నాడు కంపల్సరీగా తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఏ భాష అయినా కౌంటింగ్ వర్డ్స్ మనకు తెలియాలి. ఇంగ్లీష్ జనరల్ 99% దే హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నంబర్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో కూడా చాలా, అంటే మనకి దాని గురించి ఆలోచించక్కర్లేదు. బట్ వెన్ యూ కమ్స్ ఆన్ దట్ హిందీ లాంగ్వేజ్, అప్పుడు ఆ పదాలని మనం ముందు నేర్చుకోవాలి. సో స్టార్టింగ్ నేను బోర్డు మీద కొన్ని పదాలు రాశాను, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే టాపిక్ ఈజ్ వాట్? నంబర్స్. నంబర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే స్క్రీన్ మీద 4 కాలమ్స్లో డివైడ్ చేశాను. 4 కాలమ్స్. ఫస్ట్ కాలంలో ఇంగ్లీష్ నంబర్స్. ఇంగ్లీష్ నెంబర్, మ్యాక్సిమం ఇంగ్లీష్ నెంబర్ అందరికీ తెలిసింది. ఇంగ్లీష్ నెంబర్ రాసుకుంటారు, దాన్ని ఇంగ్లీష్ వర్డ్ ఉంటాయి. ఇవేంటి? నంబర్స్. నంబర్స్ మీన్స్ అంకెలు. ఇవేంటి? దాన్ని ఇంగ్లీష్లో ఏమిటంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్ 1 is there, 1, 2, TW2, 3, THREE, 4, FOUR, and 5, FIV5 అంటారు. బట్ when it comes on that హిందీ లాంగ్వేజ్, హిందీ నేర్చుకున్నప్పుడు దీన్ని ఎలాగా చూడండి. ఇక్కడ 1, 2, 3, 4 దట్ ఇస్ వాట్ ఇస్ వేరే ఫార్మేట్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి వేరే ఫార్మేట్లో మారిపోయింది. ఇక్కడ 1 చూడండి ఎలా రాస్తుంది, ఇక్కడ 9 లాగా ఉంది ఇంగ్లీష్లో, అది కానీ హిందీలో ఇలా రాస్తారు 1, 2, 3, 4, 5. బట్ హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి దాన్ని ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారు, దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇంగ్లీష్ 1, హిందీలో ఏంటంటారు? ఏక్. ఏక్. ఇన్ 2, దాట్ మీన్స్ ఇన్ హిందీ దో. 3 ఇంగ్లీష్లో అంటే దాన్ని హిందీలో అంటారు తీన్. అండ్ 4ని చార్. అండ్ 5ని 5 అంటారు. సో నౌ హియర్ హిందీలో ఇది నంబర్స్ నుంచి మాట్లాడుకుంటే, సో దట్ విల్ సే ఏక్, ఏక్, దో, తీన్, చార్, 5. అగైన్ ఐ విల్ సే ఏక్, ఏక్, దో, తీన్, చార్, 5. ఇవి ఇలా రెగ్యులర్గా హిందీలో ఇలా మార్చుకుంటారు. సో హిందీ భాష మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ దట్ ఎనీ నంబర్స్ ఏదైనా యూజ్ చేయాలంటే హిందీలో ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ టు యూ హౌ మెనీ డేస్ ఇన్ ఏ వీక్. హౌ మెనీ డేస్ ఇన్ ఏ వీక్ అంటే ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి. దే విల్ ఆస్క్ ఇన్ హిందీ. దే విల్ ఆస్క్ కితనే दिन होते हैं एक सप्ताह में. सप्ताह అంటే వీక్. So now here they will ask that. So we are giving to that answer in Hindi. So but you don't know how to express that your words. So you have to say the fingers only. మనం చెప్తాం how many days? 7 days total. So you have to explain from this fingers 5 and to 7. But if you know that Hindi word, at least that particular word you have to pronounce. So 7 ని హిందీలో ఏంటో సాత్ అంటారు. సాత్ ఇస్ ఎ సఫిషియంట్ ఆన్సర్. వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ సరిపోయింది. బట్ అది సెంటెన్స్ ఫార్మేషన్లో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదాలని మినిమం 50 వర్డ్స్, మినిమం 50 వర్డ్స్ మీకు మీ బ్రెయిన్లో గుర్తుండాలి. 50 వర్డ్స్ గుర్తుంటేనే. సో యూ హ్యావ్ టు సే ఇన్ఫ్రీక్వెంట్లీ. సో మనం ఇక్కడ
5 వరకు నేర్చుకున్నాం. ఇక్కడ 1 to 5 వరకు 1 to 5 ని ఏంటంటారంటే ఈ సింబల్స్ చూడండి, ఇవి హిందీ నెంబర్స్ లో వాడతారు. సో దీస్ ఆల్ ఆర్ ద యూజింగ్ ఇన్ దట్ సింబల్స్ ఇన్ హిందీ లాంగ్వేజ్. బట్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ వాట్ 1 2 3 4 5. ఒక మాట అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ దట్ ఐ విల్ సే దట్ నెక్స్ట్ 5 వర్డ్స్. జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఎస్ చిల్డ్రన్, మనం ఇప్పటిదాకా 1 నుంచి 5 వరకు అంకీలు ఇంగ్లీష్లోని హిందీలోని నేర్చుకున్నాం. నౌ కమ్ టు దాట్ 6 to 10. మనం ఇంకా 6 నుంచి 10 వరకు నంబర్స్ నేర్చుకోవడానికి ఇక్కడ జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డివైడింగ్ ఇంటూ 4 columns. ఇంగ్లీష్ నంబర్, ఇంగ్లీష్ వర్డ్, హిందీ నంబర్, Hindi word. So now see here, this is what in English number 6, 7, 8, 9, 10. Now you have to speak in English, so you have to say 6 as I say 6, 7, 8, 9, 10. But you observe here, there's a different symbol is there. ఇవి చాలా విచిత్రంగా కనబడుతున్నాయి, కానీ హిందీ లాంగ్వేజ్ లో నంబర్స్ ఇలాగే రాస్తారు. 6, 7, 8, 9, 10. దాన్ని when you have to come some in pronunciation, pronounce వస్తున్నప్పుడు అది దీన్ని ఏంటంటారు 6, 7, 8, 9, 10. మళ్ళీ నేను చెప్తున్నాను 6, 7, 8, 9, 10. Before that, few seconds back, you have to read that 1 to 5 numbers. దాని హిందీలో ఏంటంటారు 1, 1, 2, 3, 4, 5. 1 means 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. 5 వరకు నేను చదువుతాను. Now comes on that 6 to 10. So here 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. So minimum numbers మనకి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏ లాంగ్వేజ్ అయినా మినిమం 50 నంబర్స్ మనకు గుర్తుండాలి. సో మనం స్టార్టింగ్ క్లాస్లో ఉన్నాం కాబట్టి టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ ఓన్లీ 1 to 10. మనం ఇవాళ 1 నుంచి 10 అంకెల వరకు నేర్చుకుంటున్నాం. తెలుగులో మీకు తెలుసు ఎలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇన్ ఇంగ్లీష్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే హిందీలో కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది బాగా ప్రాక్టీస్ అవ్వాలి మీకు. సో ఇవాళ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే నంబర్స్ని ఇంగ్లీష్లో ఎలాగంటారు, తెలుగులో ఎలాగంటారు, హిందీలో ఎలాగంటారు. మీకు మరొక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను. ఇన్ దట్ స్పెసిఫిక్ వన్ తెలుగు ఫార్మాట్ ఈస్ దేర్. తెలుగులో కూడా అంకెలు రాసే విధానం ఉంది, కానీ నాకు తెలిసిన మట్టుకు 99% వ్యూవర్స్ దే కెనాట్ అవేర్ దట్ తెలుగు నంబర్స్. ఎందుకంటే in teaching profession I ask so many of students to write that Telugu number, so they can't write, they write on that ఒకటి, but that is not correct. The one symbol is there. I will tell you in that class I will show that how many you write. For example, I am giving that rough work only. For example, if you want to say that one means in English this is a 1, in Hindi this is a 1, but in Telugu this is a 1. This is a 1 beta. See here. This is English word, this is Hindi word, and this is Telugu word. And for example, you have to say that 2, this is 2, and this is 2. This 2 in Telugu. So in that description, I will give that information about that Telugu number also. Telugu number kuda meeku nenu andubatulooni aa data పంపిస్తాను. So now today we have to learn that 1 to 10 numbers in English, in Telugu and Hindi. ఈ numbers kuda
మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. తెలుగు నెంబర్స్ కూడా మీకు అలవాటు, ఎందుకంటే వీఆర్ స్టేయింగ్ ఇన్ దాట్ ఇన్ సౌత్ ఇండియా, సో వీ కెనాట్ ఇగ్నోర్ దెమ్. So whatever you give the importance of the English and Hindi and Telugu, also the numbers is there. I will give the complete information about my description. Okay beta, thank you.